విశాఖపట్నం వచ్చి ప్రతి స్టేట్ లో చేసి మన విశాఖపట్నం వచ్చిన ఒక మ్యాన్ పవర్ ఏజెంట్స్ ముంబైలో కానివ్వండి, చెన్నైలో కానివ్వండి, అదేవిధంగా మద్రాసులో కానివ్వండి, సెక్రటరీ గారు మరి విశాఖపట్నానికి పెట్టి పక్క వచ్చాకి జాగ్రత్త ఎందుకు జరుగుతుందంటే మరి ముఖ్య మీడియా పరంగా చెప్పవలసింది ఏంటంటే ఉద్దేశంతో మన విశాఖపట్నం రావడం జరుగుతుంది. కానీ మాకు పీసీసీలో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ మాకు ఏసాలు రిలీజ్ అయిన తర్వాత పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి. మరి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ పాస్పోర్ట్ ఆఫీస్ అంటే అది మరి మన భారతదేశంలో ఉంటుంది. మరి ఒరిస్సాలో ప్రాబ్లం లేదు, బెంగాల్లో ప్రాబ్లం లేదు, అదేవిధంగా మరి బీహార్ లో ప్రాబ్లం లేదు, అక్కడ పక్కన కేరళ తమిళనాడులో ప్రాబ్లం లేదు, మహారాష్ట్రలో ప్రాబ్లం లేదు. మాకెందుకు విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రం పాస్పోర్ట్ ఆఫీస్ లో మరి ఇబ్బందులు జరుగుతున్నాయి. అందువల్ల మా విశాఖపట్నంకి రావాల్సిన ట్రాన్స్పోర్ట్ ఏజెంట్స్ కూడా రాక మానేస్తున్నారు. దానివల్ల మా యొక్క స్కిల్ సెంటర్స్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నాం. అదేవిధంగా మరి కరోనా వచ్చిన తర్వాత చాలా చాలా ఇది వ్యాపారంలో నష్టం జరిగింది. ఏంటంటే మరి మాకు స్కిల్ సెంటర్స్ జరిగాయి. మరి 100% మరి 3 సంవత్సరాలు మరి ఎవరు కూడా వ్యాపారాలు బంద్ అయ్యి ఇంటర్నేషనల్ బయట తిరగక దేశాలు లాక దానివల్ల మా యొక్క ఓనర్స్ చాలా ఇబ్బందులు పడుతూ ఇప్పుడు మేము కోలుకుంటున్నాం. ఈ కోలుకునే తరుణంలో మాకు మళ్ళీ ఇప్పుడు యూరోప్ కంట్రీస్ కానీ రిక్వైర్మెంట్ వచ్చేటప్పుడు మరి పీసీసీల వల్ల మరి చాలా మంది ఇబ్బందులు అయ్యి మరి వీసాలు క్యాన్సిల్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పంపించలేకపోతున్నాం. మరి మేము కూడా మరి మా కుటుంబ సభ్యులకి మరి మాకు నమ్ముకొని మా యొక్క ఇన్స్టిట్యూట్స్ కనీసం ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ లో 3 నుండి 6 మరి ఉపాధి వాళ్ళు పొందుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో మరి అది కూడా జరగాలి. దాని గురించి మాట్లాడాలని మా ముఖ్య అతిథి మరి కాకిమూడి రెడ్డి గారు మా అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్ కూడా చెప్పడం జరిగింది. వచ్చి అతను వెళ్ళిపోయారు, కాన్సేపు నుంచి వెళ్ళిపోయారు. మరి మీరు కూడా మీడియా ప్రకారాన్ని ఇదే విధంగా బెంగాల్, జార్ఖండ్ అన్ని విధాలుగా మాకు ఈరోజు వాళ్ళు ఇన్ఛార్జ్ చేసి కార్యక్రమం చేస్తున్నారు. ఈ రోజు 90 రోజుల్లో సుమారుగా 52 మంది మేము 52 సంస్థలు ఈ యొక్క అసోసియేషన్ ఆంధ్ర శాఖ చేయడం జరిగింది. ఈ రోజుకి మేము 52 మంది స్కిల్ డెవలప్మెంట్ కలిపి బాగా స్కిల్ డెవలప్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ అని చెప్పి మేము పెట్టుకున్నాం. టోటల్ గా అయితే 80 మంది ఉన్నాం. మేము 80 ఇన్స్టిట్యూట్స్ ఒక 1 year లోనే. మీరు అన్ని విధాలుగా మా ఓనర్స్ అందరూ కూడా ఇంకా ముందుకెళ్లి రాబోయే రోజుల్లో 800 సబ్జెక్టును తీసుకెళ్లాలని మా యొక్క మనవి. ఎంతో నెక్స్ట్ మళ్ళా అసోసియేషన్ ఏంటంటే మాకు ఏ డిస్టెన్స్ లేకుండా నెక్స్ట్ మేము ఏ గేమ్ చేసినా సరే కొద్దిగా పర్ఫెక్ట్ గా ఆశ తీసి అడుగులు వేసుకుని గేమ్ చేసిన వల్ల వచ్చిన కుర్రలకు కూడా ఏం డిస్టర్బెన్స్ లేకుండా మేము చెయ్యాలని మనస్ఫూర్తిగా నిర్ణయించుకుంటాము. ఎందుకంటే ఏ క్యాండిడేట్ కూడా ఇక్కడికి వెళ్ళేటప్పుడు పరిగెత్తి నేను వస్తాను, వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత లేని కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పవలసి వస్తుంది. అలాంటివి ఏం లేకుండా మనం ఏ కుర్రోడు కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి జాగ్రత్తగా మన నుండి కంప్లీట్ లేకుండా ఉండేటప్పుడు కూడా మనకు వచ్చిన విలేకర్స్ కూడా వాళ్ళు ఈ ఇన్స్టిట్యూట్ అనేది జరిపిస్తున్నాము. అయితే మేము కూడా గతంలో సుమారుగా 15 సంవత్సరాలు బయట విదేశాల్లో పనిచేసి ఆ ఎక్స్పీరియన్స్ తో ఇక్కడ మేము చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. దీనికి డైరెక్ట్ గా పంపించాలంటే అక్కడ స్కిల్ అయితే తీసుకోవట్లేదు. తర్వాత నా కుర్రలు కూడా బొంబాయి, చెన్నై వెళ్ళి వర్క్ చేసుకోవడం కానీ ఎలా ఇబ్బంది పడుతున్నారని ఆ రోజు మేము కొంతమంది ఇక్కడ జర్నలిస్ట్ ఇన్స్టిట్యూట్ స్థాపించి పని నేర్పించి చాలా మందికి ఉపాధి కల్పించాము, ఉద్యోగ నిర్మాణం చేశాము. తర్వాత ఇప్పుడు అలా కొనసాగుతూనే ఉంది. గత 2 సంవత్సరాల నుంచి మాకు సరిగా గొడవల కారణంగా ఎవరు సంవత్సరాలు కానీ కరోనా వచ్చిన మొదట్లో అయితే చాలా మంది కుర్రలు ఆల్రెడీ వెళ్ళి మళ్ళీ అక్కడ వాస్తవ కారణాల వల్ల కొన్ని కారణాలు జరుగుతుంది. ఇవన్నీ అందరము ఈ కరోనా కారణంగా ఇబ్బంది చేసేసాం. తర్వాత ఇకపై అలా జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మా అంత ఓనర్స్ అంతా కూడాను అంటే మా వ్యాపారంలో ఈ చిన్న ఎవరి వల్ల చిన్న ప్రాబ్లం అయినా సరే దాన్ని
పెద్దదిగా చేసి ఇచ్చారు. ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని సరిమని కోరుకుంటున్నాం. అలాగే ఇంకా చాలా మందికి మా అసోసియేషన్ తరఫున మా ఇన్స్టిట్యూట్ తరఫున చాలా మందికి ఉపాధి